నమస్కారం అండి. మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మాకు క్రైమ్ మీటింగ్ జరుగుతూ ఉంది. మన అన్నమయ్య జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు కూడా క్రైమ్ మీటింగు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే మా వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయి, మేము పబ్లిక్కి ఈ వెహికల్ ఏ విధంగా ఉండాలి, డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి, యాక్సిడెంట్స్ కాకుండా ఏ విధంగా వెళ్ళాలని మేము అందరికి చెప్తాం కదా. దాంట్లో భాగంగా ఎస్పీ గారు మా వెహికల్స్ని కూడా మొత్తం చెక్ చేయమని చెప్తే డ్రైవర్స్ని, వెహికల్స్ మొత్తం కూడా వెహికల్ కండిషన్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. దాదాపుగా 99% అన్ని వెహికల్స్ అన్నీ కూడా మంచి గుడ్ కండిషన్లో వెహికల్ అన్నీ కూడా ఉండటం జరిగింది. డ్రైవర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్స్ని. ఇంకా ఉన్నటువంటి చిన్న చిన్న రిమార్క్స్ ఏమైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా ఈచి బండి వైజ్గా అవన్నీ కూడా రాసుకుని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇదేంటంటే డైలీ మేము చేసేటువంటి డ్యూటీల్లో ఒక డైలీ ప్రక్రియ ఇది. ఆ ప్రక్రియను ఒకసారి చూసుకుంటా ఉన్నాం. అది థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు వరకు మొత్తం ఎన్ని వెహికల్స్ చెక్ చేశారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన అన్నమయ్య జిల్లాలో 238 వెహికల్ ఉన్నాయి. ఈరోజు చెక్కింగ్లో భాగంగా 97 వెహికల్ చెక్ చేసాం. అన్నీ కూడా చాలా బాగున్నాయి వెహికల్స్. సార్ మొత్తం అంటే డిస్ట్రిక్ట్ వైజ్లో మొత్తం అన్నీ అంటే మనకు 1/4 వెహికల్స్ మేము చెక్ చేయడం జరిగింది. ఇంకా 1/3 ఉంటాయి. అది ఫేజ్ వైజ్గా చేస్తూ ఉంటామండి. సార్ ఇప్పుడైతే డ్రైవర్ అనేది లైఫ్ కానీ చాలా మేజర్ ఇంపార్టెంట్ రోల్ సార్. ఎందుకంటే ప్రాణాలన్నీ కాపాడుతూ ఉంటారు. మీరు మీ స్టాఫ్కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా సార్? ఏం లేదు, మాకు 24 గంటల డ్యూటీ రెస్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి అలా ఉన్నప్పటికి కూడా మా డ్రైవర్ చాలా బాగా డ్యూటీస్ అవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్ వెళ్ళటం కానీ, డే అండ్ నైట్ డ్యూటీ చేయటం కానీ, ఏ డ్యూటీ చేసినా కానీ మా డ్రైవర్స్ అలిసిపోరు. చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మేము వేరే పబ్లిక్కి యాక్సిడెంట్స్ కాకూడదు, యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలని ఏ ప్రికాషన్స్ అయితే మేము చెప్తున్నామో అదే ప్రికాషన్స్ మా డ్రైవర్స్కి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చాలా బాగా చేస్తారు. అన్ని విధాలా వాళ్ళు స్కిల్ఫుల్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.